నేడు మనం ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి మనకు కొనుగోలు కేంద్రం ఉంటుంది కాబట్టి రైతులందరూ ఈ సన్న సరుకును తీసుకొచ్చి కాంట చేయాల్సిందిగా మేము ఈరోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి సన్న సరుకు మనం ఏ గ్రేడ్ వచ్చేసి 2320, కామన్ వచ్చేసి 2300, మరి దీంతో పాటు సన్న సరుకుకు 500 బోనస్ కూడా ఉంటుంది. కాబట్టి రైతులు ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. జైతాపూర్ సహకార సంఘ పరిధిలో గల జైతాపూర్, జంబ్లం, బ్రహ్మన్పల్లి, యార్పీ క్యాంప్, దూపల్లి, బాపునగర్ వివిధ సెంటర్లో గల సహకార సంఘంలో ఇవాళ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ వడ్ల కొనుగోలు కేంద్రం ఆల్రెడీ వరి కోతలు స్టార్ట్ అయినాయి, వారం రోజుల క్రితమే స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ ఇప్పటికే ఒక 10-15 రోజుల వరకు రైతులు ఎండబెట్టడం జరిగింది. కలెక్టర్ గారు ఇదివరకే మా సీఈఓలకు, ఎంఆర్ఓలకు మీటింగ్ పెట్టి వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయండి, ఆల్రెడీ గన్ని బ్యాగ్స్ పంపించడం జరిగింది. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇమ్మీడియట్గా ఉన్న పలంగా స్టార్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతులు ఆల్రెడీ ఇప్పుడు 15 నుంచి 20 రోజుల మా పరిధిలో గల రైతులు 20 రోజుల వరకు ఎండబెట్టి ఆరబెట్టి కుప్పలు చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు మాకు ఎండబెట్టడానికి స్థలం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎండినట్టు వెంటనే అలాట్మెంట్ తీసుకుని పంపించండి అని రైతులు ఇలా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఎంఆర్ఓ గారికి చెప్పి, జేసీ గారికి చెప్పి అలాట్మెంట్ కోసము చెప్పడం జరుగుతుంది. కావున జేసీ గారు కొద్దిగా దీన్ని దృష్టిలో పెట్టుకుని మా బోధన్ పరిధిలో బోధన నియోజకవర్గంలో అడ్వాన్స్గా కోతలు రావడం వల్ల దీన్ని దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన కొద్దిగా రైస్ మిల్ అలాట్మెంట్లు ఇచ్చి ఈ వడ్లను త్వరితగతిన రైస్ మిల్లకు పంపించడం చేయవలసిందిగా కోరుచున్నాము. అదే రకంగా ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ ఈ సీజన్లో వడ్లు కొనుగోలు కేంద్రాలు అంటే వరి కోతలు స్టార్ట్ అవ్వకముందే వడ్ల సంచులు పంపించి వడ్లు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయమన్నది రైతుల్లో హర్షించదగ్గ విషయము. అదే రకంగా ఈ 2320 రూపాయలు కాకుండా అదనంగా బోనస్ కూడా 500 రూపాయలు ఇస్తామనడం చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. దానికి అనుగుణంగా రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ఆరబెట్టి నాణ్యమైన వడ్లు ఆరబెట్టి సొసైటీ పరిధిలో కాంటా చేపించి దాన్ని